హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను కదా. సో ఇవాళ కూడా ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ వర్క్ చేసింది. ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్లో ఆల్గో సపోర్ట్ వరకు రీచ్ అయింది, అండ్ క్లియర్లీ ఆల్గో లెవెల్స్ అయితే వర్క్ అయినాయి ఇవాళ. సో ఇక్కడ మీరు ఇవాళ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇవాళ నాకు ఒక థ్రోటల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను ఇవాళ వీడియో చేయొద్దు అనుకున్నాను, బట్ ఎవ్రీడే కన్సిస్టెంట్లీ మీకోసం చేస్తున్నాను కదా. సో ఇవాళ కూడా చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీరు చేస్తున్నాను అంటే మీ సైడ్ నుంచి అట్లీస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి, ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 2 days నుంచి కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ మనం చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో రెండు కూడా నాన్ డైరెక్షనల్ మనకి క్యాండిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్లీ నిన్న మనకి నాన్ డైరెక్షనల్ క్యాండిల్, ఇవాళ కూడా నాన్ డైరెక్షనల్ క్యాండిల్, రెండు కూడా రివర్సల్ క్యాండిల్స్, దోజీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఈ క్యాండిల్ మిడ్ పాయింట్లో ఏదైతే ఉందో ఇది ప్రీవియస్లీ కూడా ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని కూడా చెప్పాను, 25,450 అండ్ 400 లెవెల్. అండ్ ఇవాళ నిన్న కూడా ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ప్రైస్ ఒకవేళ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దానిపైన ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ నేను సిటీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి. సో మనకు ఆల్గో లెవెల్స్లో మీరు చూసారనుకోండి, ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 25,440 ఆర్ 25,480 దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్ మీరు చూస్తే 25,200 లెవెల్ దగ్గరికి వచ్చి, అండ్ ఎక్కడైతే మార్కెట్లో ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో ఇక్కడ కంప్లీట్లీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బౌన్స్ చేసింది కొద్దిగా. అండ్ ఇప్పుడు మార్కెట్ 915 క్యాండిల్ ఒక రేంజ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దానికన్నా కొంచెం పైన మార్కెట్లో క్లోజ్ అయింది, ఓకే. ఇప్పుడు ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం మనం యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ చూసినట్టయితే ట్రెండ్ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి మేజర్ ఈ జోన్ని బ్రేక్ చేసింది, రైట్. ఈ జోన్ బ్రేక్ చేసింది, చాలా రోజుల నుంచి ఈ జోన్ కన్సాలిడేషన్ ఈ జోన్ బ్రేక్ చేసింది. సో మేజర్ సపోర్ట్ అవుతుంది, అది బ్రేక్ అయింది. సో ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయింది, రైట్. మార్కెట్ ఈ లెవెల్స్ అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 25,450 లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బేరిష్గానే చూడొచ్చు, ఓకే. సో మార్కెట్ రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి 25,450 పైకి వెళ్తే అప్పుడు మనం ఆలోచిద్దాం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి, ఓకే. సో ఆ లెవెల్స్లో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 1 hour సస్టైన్డ్ అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు, డేటా పాజిటివ్ ఉండి అండ్ ఈ లెవెల్స్ మార్కెట్ సస్టైన్డ్ అవుతే అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇవాళ 25,200 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. వన్స్ అగైన్ మళ్ళీ 25,200 లెవెల్ కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయవచ్చు మనం డౌన్ సైడ్కి. 25,000 లెవెల్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, 24,900 టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది నిఫ్టీలో, ఓకే. సో ఈ మధ్యలో ప్రైస్ ఉంటే కనుక అవాయిడ్ చేసేసండి, మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఆల్రెడీ 2 days నుంచి కూడా మార్కెట్ ఇక్కడ నాన్ డైరెక్షనల్ మూవ్ చేసింది కాబట్టి రేపు ఒక రోజు ఇదే మధ్యలో ఉందనుకోండి, రేపు ఫ్రైడే కంప్లీట్లీ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకి సింపుల్గా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయండి. ఏదైతే మేజర్ సపోర్ట్ ఉండేనో అది బ్రేక్ అయి ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. అగైన్ వన్స్ ప్రైస్ కనుక ఆ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం పాజిటివ్గా ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్కి, ఎప్పుడు 25,450 పైన ప్రైస్ ఉంటే, ఓకే. లేకుంటే మార్కెట్ ఇక్కడ 25,200 బ్రేక్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు, సింపుల్ ప్లాన్, ఓకే, నిఫ్టీకి. అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా అంతే.
సెన్సెక్స్ కూడా మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి 82,300లో క్లోజ్ అయింది, పాజిటివ్లో క్లోజ్ అయింది ఇవాళ. కాకపోతే మీరు చూసారనుకోండి బ్యాక్ టు బ్యాక్ 2 నాన్ డైరెక్షనల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రివర్సల్ క్యాండిల్స్, ఇది కూడా రివర్సల్ క్యాండిలే. సో ఇక్కడ ఇంట్రాడేలో బోత్ సైడ్స్ మూమెంటం కనిపించింది. రేపు మార్కెట్ ఇక్కడ కూడా అంతే. సెన్సెక్స్లో మనం ఈ పాయింట్లో చూసారనుకోండి, ఇక్కడ ఒక మేజర్ జోన్ ఇది. సో ఈ జోన్ మేజర్ జోన్. సో మార్కెట్ వచ్చేసి 82,800 టు 83,200 లెవెల్, ఈ జోన్ ఇంపార్టెంట్ లెవెల్. సో ప్రైస్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని స్టిల్ బేరిష్గానే చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 82,100 కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. యాజ్ ఆఫ్ నో నవ్వి వచ్చేసైతే నెగిటివ్ ఉంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. కాకపోతే ఇక్కడ మనకి 2 రివర్సల్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ కోసం అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు మార్కెట్ మనం ప్లాన్ చేయాలంటే ఎక్కడైతే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనం 82,400 లెవెల్ని మార్క్ చేసుకోండి. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో మనం అప్పుడు ఆలోచిద్దాం ఈ సైడ్కి అప్పర్ సైడ్కి ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ 83,250 టు 83,400 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా, ఇది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ ఇది రిజెక్ట్ చేసిందనుకో ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ రిజెక్ట్ చేయకుండా ఇది బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సి సైడ్లో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 82,100 కింద ఉందనుకోండి, మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు పీ సైడ్కి సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ సెన్సెక్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బిగ్ దోజీ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ 59,592 అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ 59,592 ఇక్కడ 58,900 లెవెల్, చాలా బిగ్ రేంజ్ మార్కెట్లో ఉంది యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తూ ఉంది. సో మేజర్ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు సపోర్ట్ లెవెల్ దగ్గరికి. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సింపుల్. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలనుకోండి, సో మార్కెట్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి, బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా నాకు నెగిటివ్ బియాసే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, సో ఈ లెవెల్స్ని మీరు చూసారనుకోండి, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ పైన 59,600 లెవెల్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మీరు ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ని సస్టైన్ అవుతున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి బేరిష్ ప్లాన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 58,860 అండ్ 58,760 కింద ఉంటే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ 25,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 25,500 లెవెల్ దగ్గర, 25,600 లెవెల్ దగ్గర, అండ్ ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 25,200 లెవెల్ దగ్గర అండ్ 25,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో డేటా కొంచెం మనకి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయని. సో గ్లోబల్ మార్కెట్స్ US30 వచ్చేసి మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 240 పాయింట్స్ పాజిటివ్గా అనిపిస్తుంది. US Tech 100 కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ డాక్స్ కూడా మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా మనం చూసామనుకోండి పాజిటివ్. ఓవరాల్గా అయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఇవాళ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు పాజిటివ్గా మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఏ లెవెల్స్లో ఓపెన్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇవాళ కూడా మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, బట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, సో మీరు ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే మార్కెట్లో బులిష్ అయ్యారనుకోండి, ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం సేపు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. 915 క్యాండిల్ హైస్ బ్రేక్ అయ్యి ఫేక్అవుట్ అయింది. అండ్ అక్కడ నుంచి ఓన్లీ జస్ట్ 120 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్కి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ కిందికి వచ్చింది. ఓకే, సో తొందరపడకండి. మార్కెట్ ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత రియల్లీ మార్కెట్ ఆ లెవెల్స్లో సస్టైన్ అవుతుందా లేదా అని చూసిన తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదా మన ఆల్గో లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అండ్ 915 to 330 కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్సల్
కానీ ట్రెండ్ కంటిన్యూషన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం దీనికి మీరు ప్రైస్ యాక్షన్ కంబైన్ చేశారనుకోండి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత మీ ట్రేడింగ్ జర్నీలో దీన్ని యూస్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో ఇక్కడ నేను క్రిప్టో బిట్కాయిన్ కానీ ఈథెరియం కానీ ప్లాన్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో 200 పాయింట్స్ మనకి స్లైట్లీ పాజిటివ్లో అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఇక్కడ. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, బిట్కాయిన్ స్టిల్ ఇంకా కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ లెవెల్స్ కింద ఉంది, రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉంది. ప్రైస్ వచ్చేసి ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం అనుకోవచ్చు 91,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా లాంగ్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి లాంగ్ ప్లాన్ చేయొచ్చు ఫర్దర్గా బిట్కాయిన్లో. లేకుంటే ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ సింపుల్గా అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, లైక్ 89,400 ఆర్ 300 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మళ్ళీ 88,500 అండ్ 88,000 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూసుకుందాం. ఇథేరియం కూడా చూపిస్తాను నేను. ఇథేరియం వచ్చేసి 2969లో ట్రేడ్ అవుతుంది. ఇథేరియం క్లియర్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తుంది ఈ పాయింట్ నుంచి. అండ్ నిన్న కూడా చెప్పాను ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ 2889 ఆల్రెడీ ఈ లెవెల్స్ నుంచి చెప్తున్నప్పుడు టెస్ట్ చేసింది. అండ్ అగైన్ అక్కడ నుంచి బౌన్స్ వచ్చింది. మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఒకవేళ బౌన్స్ వచ్చి అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇథేరియము ఈ ఏరియా ఏదైతే 3069 ఉంది కదా, ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అవుతేనే ఫర్దర్గా లాంగ్ చేయొచ్చు. ఓకే, ఫర్దర్గా బులిష్ అవ్వచ్చు ఇథేరియంలో. లేకుంటే ప్రైస్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ లెవెల్స్ని బ్రేక్ అవుతుంది. దాని తర్వాత 2800 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్, మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ అన్నా లేకుంటే బ్రేక్ డౌన్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ. ఒకవేళ మీరు క్రిప్టోలో ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ క్రిప్టో గురించి నాలెడ్జ్ తెచ్చుకోండి. మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కోర్స్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మీరు చూసారండి, క్లిక్ చేశారనుకోండి మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి చూడండి, అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థమైంది అనుకోండి, మీరు ట్రేడ్ చేయగలుగుతాము అంటే అప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, అండ్ మీరు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంటుంది. కంప్లీట్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ ఇంకొక పాయింట్, మా రిఫరల్ లింక్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి సో క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే TTT అని ఉందో, సో ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో దాని స్ట్రాటజీ కూడా మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది. సో ఈ రెండు కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో మీరు అన్ని చూసిన తర్వాత, కోర్స్ చూసిన తర్వాత, దాని తర్వాత మీకు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు అర్థమవుతే మీరు దాని తర్వాత కిందున్న లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్ చూపిస్తుందో సో అది యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఆల్ గో లెవెల్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం లైవ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.